Hi guys, welcome to Ashavahi online app and Venkatesh Parmanchala YouTube channel. So నా పేరు వెంకటేష్ పారమంచాల ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో దాదాపు మనకి నేషనల్ లెవెల్లో స్టేట్ లెవెల్లో 20+ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో నేను ఈ యొక్క వీడియో సెషన్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది ఫర్ ఏపీఎస్సి అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అండ్ ఎక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే మన ఆశావాహి ప్లాట్ఫామ్లో నేను కొత్తగా ఈ యొక్క ఏపీఎస్సి టీజీపీఎస్కి సంబంధించిన ఎకానమీ మెంటార్షిప్ ప్రోగ్రామ్, అంటే ఎకానమీకి సంబంధించిన అటు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1కి సంబంధించిన పూర్తి స్థాయి మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వీడియో క్లాసెస్ అనేది ఉంటాయి, మనకి టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీడియో ఎక్స్ప్లెనేషన్, డౌట్ క్లియరింగ్ సెషన్ అనేది ఉంటుంది, అటు ఆఫ్లైన్లో అయినా సరే ఆన్లైన్లో అయినా సరే. సో మీకు ఏ మెంటార్షిప్ కావాలన్నా కానీ ఎకానమీ ర్యాంక్ బూస్టర్ ప్రోగ్రామ్లో మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మా. ఎందుకంటే క్లాసెస్ వినడం అనేది కాదు, సో ఎకానమీ అనేది డిసైడింగ్ పేపర్ కాబట్టి మీకు ర్యాంక్ అనేది టాప్లో రావాలన్నా కూడా ఎకానమీ అనేది డిసైడింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అనేది బూస్టప్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం కూడా నాకు హైయెస్ట్ ఎకానమీలో వచ్చాయి కాబట్టి ఈ యొక్క సబ్జెక్ట్లో నేను ఎక్స్పర్ట్గా ఉన్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, డెఫినెట్గా 100% మీకు అసిస్టెంట్ అని చేయడం జరుగుతుంది. లేదు సార్ మాకు ఓన్లీ వీడియో క్లాసెసే కావాలి అనుకుంటే మాత్రం మనకి రెగ్యులర్గా ఆ వీడియో క్లాసెస్ అన్ని కూడా 2026 జూన్లో రికార్డ్ అయిన వీడియో సెషన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. లేదు సార్ నేను ఆల్రెడీ వీడియో క్లాసెస్ విన్నాను, నాకు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలనుకుంటే ఆ టెస్ట్ సిరీస్ అనేది కూడా మనకి విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ దాదాపు 5000 ఎంసీక్యూస్ అనేది మనకి టెస్ట్ అనేది కూడా చాప్టర్ వైజ్గా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనకి 2 యూనిట్లు అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మిగతావన్నీ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఆల్రెడీ కనిపిస్తుంది కదా, మనకి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా మీరు ఆలస్యం చేయకుండా, ఎందుకంటే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేది కూడా ఆల్రెడీ మనకి ఆ స్పెక్యులేటివ్ డేట్స్ ఏదైతుందో ఆ టెంటేటివ్ డేట్స్ అన్ని కూడా మనకి ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అనేది ప్రారంభించడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్రెడీ మనకి రెగ్యులర్ వీడియో సెషన్స్ అనేది ఏదైతుందో అటు ఏపీఎస్సి వాళ్ళకి టీజీపీఎస్సి వాళ్ళకి గ్రూప్ 2కి సంబంధించిన అప్లోడ్ అవ్వడం జరిగింది. సో ఇంకా ఆలస్యం చేయకండి. సో ఇప్పటి నుంచే మీరు ఆ స్టాటిక్ పార్ట్ అనేది ఏదైతుందో ఇప్పటి నుంచే మీరు ఆ స్టాటిక్ పార్ట్ అనేది ఏదైతుందో అది ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఇంకా మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇంటు ద మెయిన్ టాపిక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వచ్చేసి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మనీ. గత వీడియోలో మనము ఆ యొక్క మనీకి సంబంధించిన ఆ టాపిక్ అనేది మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ మనీ అని చెప్పేసి. ఓకేనా, ఫంక్షన్స్ ఆఫ్ మనీ ఏదైతుందో ఆ యొక్క ద్రవ్యానికి సంబంధించిన ద్రవ్యానికి సంబంధించిన ఆ యొక్క విధులు అనేది ఏదైతుందో ఆ విధుల గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అందులో మనకి ప్రైమరీ ఫంక్షన్స్ అనేది ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి, అండ్ అనుషంగిక విధులు అనేది ఏదైతుందో ద్వితీయ విధులు అనేది ఏదైతుందో కనిపిస్తుంది కదా, గౌణ విధులు అనేది ఏదైతుందో అవి కూడా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎలా అడుగుతున్నాడు సార్ అంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఫంక్షన్ అంటున్నాడు. కింది వాటిలో ప్రాథమిక విధులు కానిది ఏంటి, కింది వాటిలో అనుషంగిక విధులు లేకపోతే గౌణ విధులు ఏంటి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇలా రకరకాల బుక్లో రకరకాలుగా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క టర్మినాలజీస్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని బుక్కుల్లోనేమో ప్రైమరీ ఫంక్షన్స్ అంటున్నాడు, కొన్ని బుక్కుల్లోనేమో బేసిక్ ఫంక్షన్స్ అంటున్నాడు, మెయిన్ ఫంక్షన్స్ అంటున్నాడు, అండ్ సెకండరీ ఫంక్షన్స్ అంటున్నారు, డెరివేటివ్ ఫంక్షన్స్ అంటున్నాడు, సబ్సిడరీ ఫంక్షన్స్ అంటున్నాడు. ఇలా రకరకాలుగా అడగడం జరుగుతుందో కొంచెం చూసుకోండి. అయితే మీరు ఈ ప్రైమరీ ఫంక్షన్స్ మీదనే మీరు ఫోకస్ చేయండి. ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సిందేమో మీరు ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్ ప్రైమరీ ఫంక్షన్స్ ఉంది. అధికంగా ప్రైమరీ ఫంక్షన్స్ మీదనే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ ప్రైమరీ ఫంక్షన్స్? ప్రాథమిక విధులు ఏందమ్మా? The primary functions of money are the essential roles that money performs in an economy. ద్రవ్యం యొక్క ప్రాథమిక విధులు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం పోషించే ముఖ్యమైన పాత్ర ఏంటి? ఆబ్వియస్లీ ముఖ్యమైన పాత్ర ఇంట్రడక్షన్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. ఏంటది? లైక్ మనం ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కదా, అంటే ఒక సంపదకి, ఒక ఆస్తికి, ఆదాయానికి మరి వాటికి మధ్య ఉన్న తేడా అనేది మనకి ఎలా తెలుస్తుందమ్మా? ఆ డిఫరెన్సెస్ అనేది భేదాలు అనేవి కూడా ఎలా తెలుస్తున్నాయి? ద్రవ్యం ద్వారానే మనకి తెలుస్తుంది. అదే కదా ముఖ్యమైన ఫంక్షన్. సో మనీ ట్రాన్సాక్షన్స్ ద్వారానే కదా మనకి ఈ యొక్క వస్తు సేవలు అనేది లావాదేవీలు అనేది మనకి చేయడం జరిగింది. సో దీస్ ఫంక్షన్స్ ఆర్ ఫౌండేషనల్, అంతే కదమ్మా? ఈ యొక్క విధులు అనేది ఏదైతుందో మన యొక్క పునాది లాంటివి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్టింగ్విష్ మనీ ఫ్రమ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఆర్ గుడ్స్, అంతే కదా, వస్తువులు మరియు సరుకులకి సంబంధించింది అండ్ సంపదకి సంబంధించిన ఆ యొక్క ఏదైతే మనకున్న ఆ భేదాలు అనేది ఏదైతుందో ఓకేనమ్మా, ఆ యొక్క ఏదైతే వేరు చేస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి, డిస్టింగ్విష్ చేస్తాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకా డైరెక్ట్గా మనము ఆ సబ్జెక్ట్లోకి మనం వెళ్ళిపోదాం. యూఆర్ గోయింగ్ టు డిస్కస్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే వినిమయ మార్పిడి అనేది ఏదైతుందో ఓకేనమ్మా, ఆ యొక్క వస్తువులకి సంబంధించిన మాధ్యమిక వినిమయ మార్పిడి అనేది
ఆ యొక్క ద్రవ్యానికి సంబంధించిన ప్రధానమైన కర్తవ్యం, ప్రధానమైన విధి అనే సంగతి గుర్తుపెట్టుకో. అంటే నువ్వు ఏదైనా సరే మార్కెట్లో ఒక వస్తువు అనేది కొనుగోలు చేయాలంటే ఇట్ మస్ట్ బి సమ్ మీడియేటర్, రైట్స్. ఒక మాధ్యమం అనేది మనకు ఉండాలి కదా, ఆ వినిమయ మార్పిడి మాధ్యమం అని చెప్పేసి తెలుగులో చెప్పడం జరుగుతుంది, ఆర్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పడం జరుగుతుంది. మీరైనా సరే తెలుసుకోవచ్చు. అయితే ఎగ్జామ్లు ఇది అడగడు, ఎందుకు? ఆబ్వియస్లీ ద్రవ్యం ఏ పని అయితే చేస్తుందో అదే కదా మనం చెప్పుకునేది. సో ఆబ్వియస్లీ మరి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉంటుంది. అయితే దీన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు ప్రపోజ్ చేశారని అడుగుతున్నాడమ్మా ఫిషర్. సో ఫిషర్ గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు దిస్ ఫంక్షన్. ఫిషర్ ఈ యొక్క కర్తవ్యానికి లేదంటే ఈ విధికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చాడు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ ద ప్రైమరీ అడ్వాంటేజ్ ఆఫ్ ది మనీ. మార్పిడి మాధ్యమం, వినిమయ మార్పిడి మాధ్యమం ద్రవ్యం యొక్క ప్రధానమైన లక్ష్యం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ బార్టరింగ్ గుడ్స్ వి యూజ్ మనీ అండ్ బికమ్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు డిపెండెంట్ యాక్టివిటీస్ ఉండేయా, ఇండిపెండెంట్ యాక్టివిటీస్ ఉండేయా? ఏది ఇంతకుముందు మనం చెప్పుకున్న బాటర్ సిస్టంలో డిపెండెంట్ ఉండేది, ఒకరి మీద ఒకరు ఆధారపడాల్సిన ఆ పరిస్థితులు అనేది ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ద్రవ్యం వచ్చేసరికి ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇండిపెండెంట్ అయిపోయి. సో మెల్లమెల్లగా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మెల్లమెల్లగా ఇండస్ట్రియల్ సెక్టార్కి ఎక్స్పాండ్ అవ్వడం, ఇండస్ట్రియల్ సెక్టర్ని అగ్రికల్చర్ సెక్టర్ని బూస్టప్ చేయడం కోసం సర్వీసెస్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి, స్వతంత్రంగా వ్యవహరించే సంగతి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక మాధ్యమం అనేది ఉంది, ఆ మాధ్యమం అనేది ద్రవ్యము, ఆ కరెన్సీ, ఆ నోటు, ఆ యొక్క కాయిన్స్ అనేది ఏదైతుందో యూనివర్సలీ యాక్సెప్టెడ్ కాబట్టి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టే సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ రాదర్ దాన్ ఎక్స్చేంజ్ విచ్ ఈజ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ బై ఆల్. సార్ ఇది ఏంటి సార్ అంటే సింపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో మీకు ఒక డెఫినేషన్ చెప్పాను, గుర్తుందా లేదా? ఆ డెఫినేషన్ ఆ నిర్వచనం అనేదే నేను చెప్పే ప్రాథమిక విధులు. మరి అది ఏం సార్, ఏది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏది గుర్తుపెట్టుకోవాలి, అది ఇది ఒకటే అంటున్నారు కదా అంటే ఎస్, ఫిషర్ గుర్తుపెట్టుకోండి నెంబర్ 1, విచ్ ఈస్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ బై ఆల్ అని గుర్తుపెట్టుకోండి చాలు. అండ్ అది ప్రాథమిక విధి కిందకి వస్తుంది, ప్రైమరీ ఏదైతే మనం చెప్పుకున్న ఫంక్షన్ కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇట్స్ అల్టిమేట్లీ సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. ఆ యొక్క ప్రజలు అనేది ఏదైతుందో సంతృప్తి పరిచేది, ప్రత్యక్షంగా సంతృప్తి పరిచేదే మనం ఏమంటున్నాం, ఆ యొక్క మనీ అని చెప్పేసి అంటున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. సో 50 రూపాయలు చేయాలి ఏదైనా కొనుగోలు చేయడం. సో దిస్ ఫంక్షన్ ఫెసిలిటేట్స్ అండ్ ప్రమోట్స్ ట్రేడ్. అండ్ దీనివల్ల మనకి ఏది ప్రోత్సహిస్తుందమ్మా, ఏది ప్రోత్సహిస్తుంది? ఆబ్వియస్లీ వ్యాపారం అనేది ఏదైతుందో వాణిజ్యాన్ని ఇది ప్రోత్సహిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫెసిలిటేట్స్ స్మూత్ అండ్ ఎఫిషియంట్ ట్రేడ్. సో ఓకేనా, సమర్థవంతమైన వాణిజ్యాన్ని సులభతరం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అనేది ఏదైతుందో, కోరికల మధ్య ఉన్న ఆ యొక్క ద్వంద్వ ఏదైతే మనం చెప్పుకున్న యాదృచ్ఛికత అనేది ఏదైతుందో దీని ద్వారా తొలగించడం జరుగుతుంది. సో అదే కదా మనం చెప్పుకుంది, ఇప్పుడు మనకి పాలు కావాలి, నా దగ్గర పాలు ఉన్నాయి, సో నేను బర్రెలు ఏదైతే పశు పోషణ చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏదైనా హ్యామర్ కావాలనుకుందాం, సుత్తి కావాలనుకుందాం. సో నేనేం చేస్తాను, పాలు అనేది అమ్ముతే నాకు ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ కింద డబ్బు అనేది వస్తుంది, ఎందుకంటే నేను సేల్ చేస్తున్నాను కాబట్టి. ఆ డబ్బుతో నేను ఏం చేస్తున్నాను, సుత్తి కొనుక్కుంటాను. సో ఇలా మనకి ఆ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాట్స్, ఇంతకుముందు మనం బార్టర్ సిస్టంలో ఉన్న ఆ యొక్క లోపాలు అనేది ఏదైతుందో, ఓకేనమ్మా, ఆ వస్తు మార్పిడి ఉన్న లోపాలని ఇది పరిష్కరించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 వచ్చేసి మెజర్ ఆఫ్ వాల్యూ, విలువ యొక్క కొలమానం ఆర్ విలువ యొక్క కొలత అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒక యూనిట్గా ద్రవ్యం అనేది ఒక యూనిట్ ఆఫ్ అకౌంట్గా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా మీకు తెలుసమ్మా, కాకపోతే ఎందుకు మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే కొంతమందికి బేసిక్ ఫండమెంటల్స్ కూడా కొంచెం అర్థం కావు. ఓకేనా? సో మెజర్ ఆఫ్ వాల్యూ అంటే రూపీసే కదా. సో ఆబ్వియస్లీ మీకు అనిపిస్తుంది, హౌ డు వి మెజర్ ద వాల్యూ ఆఫ్ థింగ్స్? సో వస్తువుల విలువను మనం ఎలా కొలుస్తాం, అంతే కదా. సో ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు పాలను ఎలా కొలుస్తాము, లేకపోతే ఆ భూమిని ఎలా మనం కొలుస్తాము, లేకపోతే ఆయిల్ని మనం ఎలా కొలుస్తాము, ఓకేనా. సో లేకపోతే మనం బియ్యం గింజలు అనేది ఏదైతే ఫుడ్ గ్రెయిన్స్ అనేది ఎలా కొలుస్తాం, ఇలా ప్రతిదానికి కూడా ఒక కొలమానం అనేది ఉంటుంది. సో అలా ఒక ఆర్థిక వ్యవస్థలో చూసుకుంటే మనకి లైక్ ద స్టాండర్డ్ ఆఫ్ మెజరింగ్ ద హైట్ అనేది ఎలా కొలుస్తాము, ఫీట్ ఆర్ ఇంచెస్. ద స్టాండర్డ్ ఆఫ్ మెజర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ మనీ. ఆ యొక్క వస్తు సేవలని మనము, ఓకేనమ్మా, వస్తు సేవలను మనం ఎలా కొలమానం చేస్తాము, మార్కెట్లో లభ్యమయ్యే, మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఆ వస్తు సేవలు అనేది ఏదైతుందో దాన్ని ఎలా కొలమానం చేస్తామంటే ద్రవ్యం విలువ ద్వారానే. ఇప్పుడు మీరున్నారు, నా కోర్స్ అనేది కొనుగోలు చేస్తున్నారు, మరి నా కోర్స్ అనేది కొనుగోలు చేసినప్పుడు ఎలా చేస్తున్నారమ్మా, ద్రవ్యం ద్వారానే కదా. సర్వీసెస్ అనేది మీకు ఆఫర్ చేస్తున్నాం, ఓకే, సేవలు అనేది మీకు అందించడం జరుగుతుంది, వస్తు సేవలను అందించడం జరుగుతుంది. సో దానికి ఒక కొలమానం అనేది ఉండాలి, అదే ద్రవ్యం. సో ఇది ఫస్ట్ రాసుకున్న మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, సెకండ్ రాసుకున్న ఏదైనా సరేనమ్మా ఒక మెజర్ ఆఫ్ వాల్యూ అనేది ఉంటుంది. సో 10 రూపాయలను, 20 రూపాయలను, 50 రూపాయలను, 100 రూపాయలను, ఓకేనా. సో చెప్పే కదా,
మనీ హెల్ప్స్ అస్ మెజర్ అండ్ కంపేర్ ద వాల్యూ ఆఫ్ డిఫరెంట్ గుడ్స్. చెప్పాక 10 రూపాయలనో 20 రూపాయలనో 1 రూపాయనో లేకపోతే 1000 రూపాయలనో 2000 3000 10,000 లక్ష ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే సో డిఫరెంట్ గూడ్స్కి ఆ యొక్క వాల్యూ అనేది కంపారిజన్ చేస్తుంది. కానీ ఇంతకుముందు అలా కంపారిజన్ చేసేది కాదు. చెప్పే కదా వాడు జోబులో పంది పిల్లని లేకపోతే జోబులో కుక్క పిల్లని ఇక పిల్లిని లేకపోతే బర్రెని పెట్టుకొని వాడు వైన్ షాప్కి వెళ్ళడము. సో దానికంటూ ఒక మెజర్ వాల్యూ అనేది ఉండదు బాటర్ సిస్టంలో, దానికి విలువ అనేది ఉండదు. కానీ దీనికి విలువ అనేది ఉంటుంది. అండ్ డివిజిబిలిటీ అనేది కూడా ఉందా లేదా? ఎస్, కనిపిస్తుంది కదా, విభజన అనేది ఉంది. మనీ హెల్ప్స్ కంపేర్ దేర్ వాల్యూస్ ఈజీలీ. పెన్ కాస్ట్ 10 రూపీస్, బుక్ కాస్ట్ 1 రూపాయలు. సో వీ నో దట్ ద బుక్ ఈజ్ ఎక్స్పెన్సివ్. సో అంటే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఓకే బుక్ విలువ అనేది అధికంగా ఉంది. ఓకేనా? సో అలా మనకున్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనకున్న ఫుడ్ గ్రెయిన్స్ కానీ ఏది అధిక విలువ కలిగిన వస్తువు, ఏది అల్ప విలువ కలిగిన వస్తువు. అందుకే కదా మార్కెట్లో చూసుకుంటే మనకి ఈ యొక్క హెల్త్ కానీ ఎడ్యుకేషన్ అనేది చాలా హై వాల్యూ ఎసెన్షియల్స్ అవన్నీ కూడా చూసుకుంటే అధిక విలువ కలిగినది. సో మన పాకెట్ అవుట్ ఎక్స్పెండిచర్ అనేది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా వెచ్చించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అదే మనకి చిన్న ఆ యొక్క ఉప్పులు పప్పులు కూరగాయలు అనేది ఏదైతుందో తక్కువ ఖర్చు తక్కువ మనము ఏం చేస్తుంటాం అంటే కంపారిజన్ చేస్తుంది. విలువలు ఏదైతుందో దాన్ని కంపారిజన్ చేస్తుంది సంగతి గుర్తుపెట్టుకోండి. వివిధ వస్తువులు కానీ వివిధ సేవల యొక్క విలువని కంపారిజన్ చేస్తుంది. ఆబ్వియస్లీ హై వాల్యూ కంటెంట్ ఉంటే హై వాల్యూ పే చేయాల్సి వస్తుంది, లో వాల్యూ కంటెంట్ ఉందంటే లో వాల్యూ పే చేయాల్సి వస్తుంది. మనకి పిండి కొద్ది రొట్టె అంటే ఇప్పుడు మార్కెట్లో ఈవెన్ 100 రూపాయలకు కూడా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, 1000 రూపాయల కోర్సెస్ ఉన్నాయి, 10,000 రూపాయల కోర్సెస్ ఉన్నాయి. సో దేని విలువ దాంది. ఓకేనమ్మా? సో అలా మనకి హై క్వాలిటీ ఉందనుకుంటే ఆబ్వియస్లీ హై క్వాలిటీ అనేది ఛార్జ్ చేస్తారు. సో అలా మనకి డిఫరెంట్ మ్యాక్రో ఎకనామిక్ క్యాలిక్యులేషన్స్కి కంపారిజన్స్కి అది యూజ్ అవుతుందన్న సంగతి మనం కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఆల్సో ఫెసిలిటేట్స్ అకౌంట్స్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎస్, లాభమా నష్టమా అని చెప్పేసి కూడా తెలుస్తుంది, ఆస్తుల విలువ తెలుస్తుంది, అప్పుల విలువ అనేది తెలుసుకోవచ్చు, ఆదాయం అనేది ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు, వ్యయాలకి సంబంధించింది మన రెగ్యులర్ బడ్జెట్ అనాలిసిస్ అనేది ఏదైతుందో ఇంతకుముందు మనం చెప్పుకున్న బడ్జెట్ అనేది ఏదైతుందో ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలు ఏదైతుందో అవన్నీ కూడా మనీ ద్వారానే కొలుస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మెజర్ ఆఫ్ వాల్యూ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అన్నీ కూడా మానిటరీ టర్మ్స్లోనే ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవేనమ్మా. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 2 ప్రైమరీ ఫంక్షన్స్ వచ్చేసి ప్రాథమిక విధులు, ఈ 2 గుర్తుపెట్టుకొని చాలు. ఒకటి మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వెరీ 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 సో వినిమయ మార్పిడి మాధ్యమంగా పనిచేస్తుంది, వినిమయ మార్పిడి మాధ్యమంగా పనిచేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో రెండవది వచ్చేసి మెజర్ ఆఫ్ వాల్యూ, విలువ యొక్క కొలమానం. ఏదా మెజర్ ఆఫ్ వాల్యూ ఏంటమ్మా? విలువ యొక్క కొలమానం. ఇవి 2 ప్రధానమైన ఏదైతే మనం చెప్పుకున్న సూత్రాలు అనొచ్చు, ప్రధానమైన కర్తవ్యాలు అనొచ్చు, ప్రధానమైన విధులు అని కూడా మనం అనొచ్చమ్మా ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ద్రవ్యానికి సంబంధించింది. సో ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలిసినంత వరకు మీరు ఈజీగా ఎలిమినేట్ చేస్తారని అనుకుంటున్నాను. సో హోప్ ఐ జస్ట్ గివెన్ సమ్ క్లారిటీ రిగార్డింగ్ దిస్ వన్. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క సెకండరీ ఫంక్షన్స్ ఏదైతున్నాయో ద్వితీయ విధులు అని చెప్పేసి మనం అంటాం, అనుషంగక విధులు ఆర్ గౌణ విధులు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో వీటిని సెకండరీ ఫంక్షన్స్ ఆర్ సబ్సిడరీ ఫంక్షన్స్ అని చెప్పేసి అంటామమ్మా. సో ప్రాథమిక విధుల మీద ఈ యొక్క అనుషంగక విధులు సెకండరీ ఫంక్షన్స్ అనేది డిపెండ్ అయ్యాయి అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ విచ్ ఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్, అంటే అంతగా ప్రాధాన్యత లేనిది, అంత ప్రాముఖ్యత లేనిది అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము బ్యాంకింగ్ లాంటి ఎగ్జామినేషన్స్తో మీరు కంపారిజన్ చేసుకోండి, బ్యాంకింగ్ ఫంక్షన్స్ నాట్ ఎగ్జామినేషన్స్. ఈ బ్యాంకింగ్ యొక్క ఫంక్షన్స్ అనేది మెయిన్ వాటి యొక్క డ్యూటీస్ ఏముంటాయి? డిపాజిట్లు స్వీకరించడమే కదా. ఓకే, డిపాజిట్స్ అనేది మనం రిసీవ్ చేసుకుంటే ఎఫ్డి అకౌంట్ అని, ఆర్డి అకౌంట్ అని, ఎస్బీఐ అకౌంట్ అని, కరెంట్ అకౌంట్ అని చెప్పేసి అదే కదా ప్రధానమైన విధి. అది కాకుండా ఎవరికైతే లోన్స్ కావాలో, ఎవరికైతే అడ్వాన్సెస్ కావాలో, ఎవరికైతే క్రెడిట్ కావాలో సో అవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి మెయిన్ బ్యాంకింగ్ యొక్క ఫంక్షన్స్ అమ్మ. ఇది కాకుండా బ్యాంక్స్ వచ్చేసి కొన్ని అనుషంగిక అంటే కొన్ని సెకండరీ ఫంక్షన్స్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ లాకర్ ఫెసిలిటీస్. ఇప్పుడు లాకర్ ఫెసిలిటీస్ అనేది కంపల్సరీ ఆ బ్యాంకుకి కాదు కదా. మీ తరపున ఐటీ రిటర్న్స్ అనేది పే చేస్తుందా? మీ తరపున ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది కరెన్సీ అనేది చేస్తుందా? గోల్డ్ అమ్ముతుందా? మీకు గోల్డ్కి సంబంధించిన బిస్కెట్స్ అన్నీ కూడా మీ తరపున బిల్స్ అనేది పే చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ లేకపోతే డిటిహెచ్ బిల్స్ కానీ ఈ యొక్క రీఛార్జ్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంది. ఇవన్నీ కూడా సెకండరీ ఫంక్షన్స్ అనమాట. అంటే ప్రాథమికంగా కానివి, అంటే ప్రాథమికంగా ఉన్న దాని మీదనే ఈ యొక్క సెకండరీ ఫంక్షన్స్ అనేది డిపెండ్ అవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సిమిలర్ మేనర్గా ఈ యొక్క మనీకి కూడా చూసుకుంటే, ద్రవ్యానికి కూడా చూసుకుంటే మనకి ప్రైమరీ అనేది ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్న మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఏదైతుందో ఆ యొక్క వాల్యూ అనేది ఏదైతుందో అది కాకుండా కొన్ని సెకండరీ ఫంక్షన్స్ ఉంటాయమ్మా. అవి మనం కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కొన్ని అదనపు పాత్ర అనేది పోషిస్తుంది, అదనపు బాధ్యతలు అనేది, అదనపు విధులు అనేది ఇవి ప్రొవైడ్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనము 3 ప్రధానమైన ఆ యొక్క సెకండరీ ఫంక్షన్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క ద్వితీయ విధులు అనేది ఏదైతుందో, అనుషంగక విధులు అనేది ఏదైతుందో దాని గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ ఆఫ్ వాల్యూ.
సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న సంపద అనేది ఏదైతుందో ఆ సంపదని మనము ఆ సంపద విలువ అనేది ఏదైతుందో దాన్ని నిల్వ చేసుకునే అవకాశం అనేది ఉంది. అంటే భవిష్యత్తులో మనం వాడుకోవడం కోసం ఆ సంపద నిల్వ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అనేది ఏదైతుందో దానికి అవసరం కూడా ఉంటుంది. సో ఇది దీని గురించి డీటెయిల్గా ఒక్కొక్కటి చర్చించుకుందాము, కంగారేం లేదు. నెక్స్ట్ వన్ స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్ అంటే ఏంది? వాయిదా చెల్లింపులు అనేది తెలుసుకున్నాం, ఓకేనా. అంటే వాయిదా పద్ధతిలో కూడా మనం చెల్లింపులు అనేది చేయొచ్చు. లైక్ మీరు రుణాలు తీసుకున్నప్పుడు కానీ, క్రెడిట్ కార్డు యూజ్ చేసేటప్పుడు కానీ, ఓకే, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నప్పుడు కానీ, ఓడి తీసుకునేటప్పుడు కానీ మనం డెఫర్డ్ అంటే ఒకేసారి మనం చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు కదా. అట్ ఏ టైం ఆ యొక్క ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు. ఈవెన్ ఆర్డి అనేది ఏదైతుందో రికరింగ్ డిపాజిట్ అనేది ఏదైతుందో మీరు సేవ్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ టైమ్స్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. లోన్స్ పే చేసేటప్పుడు ఈఎంఐ రూపంలో కూడా మల్టిపుల్ టైమ్స్ అని చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, ఆ యొక్క విలువ బదిలీ. సో వీటి గురించి మనం ఒక్కొక్కటి డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న లోపాలు, బార్టర్ సిస్టంలో ఉన్న లోపాలని అధిగమించి, ఓకేనా, బార్టర్ సిస్టంలో ఉన్న ఆ యొక్క డిఫెక్ట్స్ అనేది దాన్ని ఓవర్కమ్ చేసి, ఓకే, వస్తువు మార్పిడి పద్ధతిలో ఉన్న లోపాలని మనం అధిగమించి మనం ఈ సెకండరీ ఫంక్షన్స్ అనేది మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. అందులో ఫస్ట్ వన్ ఏందమ్మా, స్టోరేజ్ ఆఫ్ వాల్యూ. మనము ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క బార్టర్ సిస్టంలో మనకి సంపద అనేది ఏదైతుందో భవిష్యత్తులో ఆ యొక్క ఏదైతే వస్తువులు అనేది ఏదైతుందో అవి భవిష్యత్తులో మనం ఉపయోగించుకోలేం, ఓకేనా. సో పెరిషబుల్ ఇన్ నేచర్ ఉంటుంది, అంటే మెల్లమెల్లగా అవి కుళ్ళిపోయే ఆ యొక్క స్వభావం అనేది కలిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంతరించిపోయే స్వభావం అనేది కలిగించిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వస్తు మార్పిడి అనేది ఉంటుంది కాబట్టి కొన్ని వస్తువులు ఉండొచ్చు డ్యూరబుల్గా ఉండొచ్చు, కొన్ని వస్తువులు అనేది నాన్ డ్యూరబుల్ కూడా ఉండొచ్చు. మనకి ఉండొచ్చు, మనకి లేకపోయి ఉండొచ్చు, కుళ్ళిపోయే పదార్థాలు కూడా ఉండొచ్చు. సో మనము భవిష్యత్తులో వాటిని ఉపయోగించుకోలేం, అది కదా. సో కీన్స్ వచ్చేసి దీనికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఆ ద్రవ్యం అనేది ఏదైతుందో మన ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తులో కూడా మన సంపదను సృష్టించే విధంగా, ఓకేనమ్మా. సో అదొక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనే కాకుండా, అంటే ఒక ప్రభావితవంతమైన ఆ యొక్క మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది వినిమయ మాధ్యమంగా ఉండాలంటే మనీ అనేది దానికి కావాల్సిన ఆ యొక్క విలువ అనేది భవిష్యత్తులో కూడా కోల్పోకూడదు. ఈరోజు నేను ఒక 1000 రూపాయలు అనేది స్టోర్ చేశాను, సేవ్ చేశాను అంటే, పొదుపు చేశానంటే ఒక వారం రోజుల తర్వాత కూడా, ఓకేనా, వారం రోజుల తర్వాత కూడా ఆ 1000 రూపాయలు తన విలువ అనేది అలాగే ఉండాలి, ఎక్కడ కూడా మార్పు అనేది ఉండదు. అంటే ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు అవసరాలు. సో ప్రస్తుత అవసరాలు అనేది మనకి తీరాలి అంటే ఇప్పుడే మనం ఆ డబ్బుని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా వాడతాము. భవిష్యత్తులో నాకు అవసరం ఉంది అనుకుంటే మనం దాని యొక్క వాల్యూ, అంటే దాని యొక్క వాల్యూని రిటైన్ చేసే ఆ యొక్క విధి అనేది, ఆ యొక్క ఫంక్షన్ అనేది మనీకి ఉండాలన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకున్నాం, ఓకేనా. అండ్ కీన్స్ వచ్చేసి దీనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఒకటి, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 2, స్టోరేజ్ ఆఫ్ వాల్యూకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇది ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్. కీన్స్ ఏదైతే ఉందో, జేమ్ కీన్స్ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఆ జేమ్ కీన్స్ ఎవరైతే ఉన్నారో సో ఏ ఫంక్షన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు? ఒకటి, వినిమయ మాధ్య మార్పిడి, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, గుర్తుందా లేదా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్టోరేజ్ ఆఫ్ వాల్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్ ఆఫ్ వాల్యూ, స్టోరేజ్ ఆఫ్ వాల్యూ, డెఫర్డ్ పేమెంట్స్, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, ఇలా ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ ఇచ్చి ఏనా బీనా, బీనా సీనా, ఏనా డీనా, డీనా ఈబీనా ఇలాంటి ఏదైతున్నాయో ఇచ్చే అవకాశం ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవే నమ్మ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో మనకి అధికంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో స్టోరేజ్ ఆఫ్ వాల్యూకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో భవిష్యత్తులో మనము ఆ యొక్క సంపదకి ఏదైతే ఉందో సంపదని ప్రిజర్వ్ చేసే విధంగా, స్టోర్ చేసే విధంగా, నిల్వ చేసే విధంగా మనీకి ఉండాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. భవిష్యత్తులో మనం వాటిని వాడుకోవచ్చు. లైక్ మీరు హోమ్ లోన్స్ తీసుకోవాలన్నా కానీ, లేకపోతే మీరు వెహికల్ లోన్స్ తీసుకోవాలన్నా కానీ, బంగారం నిల్వ చేయాలన్నా కానీ, లేకపోతే ఆస్తులు కొనాలన్నా కానీ ఆ మనీ అనేది మీకు ముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకోండి. మరి ఇండైరెక్ట్గా ఇది దేన్ని ప్రోత్సహిస్తుంది? ఇది ప్రాక్టికల్గా అప్లికేటెడ్గా అడిగే క్వశ్చన్. ఇండైరెక్ట్గా అది సేవింగ్స్, పొదుపు అనేది ఏదైతే ఉందో ఆ పొదుపును ప్రోత్సహిస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏదైతే ఉందో, పెట్టుబడులు అనేది ఏదైతుందో పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. కింది వాటిలో మనీ యొక్క ఏ యొక్క విధి పొదుపుని మరియు పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది? మీడియం ఆఫ్ ఎక్స్చేంజా, మెజర్ ఆఫ్ వాల్యూవా, లేకపోతే ట్రాన్స్ఫర్బిలిటీ ఆఫ్ వాల్యూవా, లేకపోతే డెఫర్డ్ పేమెంటా, లేదంటే స్టోరేజ్ ఆఫ్ వాల్యూ అని అడుగుతుంటాడు.
సో ఇలా అప్లికేటెడ్ క్వశ్చన్సే గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయమ్మా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వీటి మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇలా ఎంసీక్యూస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే బెటర్గా మీకు ఇవన్నీ కూడా అర్థమవుతుంటాయమ్మా. సో మీరు కేవలం క్లాస్ వినడం అనేది వినసొంపుగానే ఉంటుంది, ఈజీగా మనకి ఆ యొక్క కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఎంసీక్యూస్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఆ కన్ఫ్యూజన్స్ అనేది మనకి పోతే అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో దీర్ఘకాలికంగా ఆ యొక్క ద్రవ్యం విలువ అనేది కోల్పోదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం మన యొక్క వస్తు సేవల కొనుగోలు నుంచి భవిష్యత్తులో కూడా మనం వస్తు సేవలు కొనుగోలు చేసే విధంగా ద్రవ్యం అనేది వ్యవహరించాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది సేవింగ్స్ని, పొదుపుని మరియు పెట్టుబడిని కూడా ప్రోత్సహిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు ఇవాళ 1000 రూపాయలు సంపాదించవచ్చు, మరియు వచ్చే వారంలో ఏదైనా కొనుగోలు చేయడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదేనమ్మా స్టోరేజ్ ఆఫ్ వాల్యూ అని చెప్పేసి అనొచ్చు. దీన్ని మనం ఆ యొక్క ద్రవ్యానికి సంబంధించిన ప్రాథమిక విధి అని చెప్పేసి అనొచ్చు. సో ద్రవ్యం కాలక్రమేణా దాని విలువ అనేది నిలుపుకోవాలి, ఎక్కడ కూడా ఆ యొక్క స్వభావం అనేది కోల్పోకూడదు అనేది స్టోరేజ్ ఆఫ్ వాల్యూ, నిల్వకి సంబంధించిన అంశం. సో ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అండర్ ద బార్ సిస్టమ్ గూడ్స్ హ్యాడ్ పెరిషబుల్ నేచర్, అంతరించిపోయే ఇది ఉంది. సో విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ మనీ దిస్ ప్రాబ్లమ్ బికేమ్ ఈజియర్ టు అధిగమించడం జరిగింది. కంపేర్ టు గూడ్స్ మనీ క్యాన్ బి సేవ్డ్ విత్ గ్రేటర్ సేఫ్టీ, అంతే కదా. సో మనకు ఆ యొక్క మనీ అనేది ఏదైతుందో సో భద్రంగా మరియు అట్ ద సేమ్ టైం సెక్యూర్డ్గా ఏదైతుందో మనం వాటిని చేయొచ్చు. లిమిటేషన్స్. సో అయితే ఈ ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా అడుగుతాడు. సో కింది వాటిలో ద్రవ్యోల్బణం వల్ల ఎక్కువగా ప్రభావితవంతమయ్యేది ఏదంటే స్టోరేజ్ ఆఫ్ వాల్యూ. ఆల్రెడీ మనం నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ టాపిక్లో మీకు తెలుస్తుంది. ఇన్ఫ్లేషన్ టాపిక్ ఏంది, సపోజ్ ఈరోజు నువ్వు ఒక 1000 రూపాయలు అనేది నువ్వు సేవ్ చేసావు అనుకుందాం. అండ్ భవిష్యత్తులో నువ్వేమనుకుంటావు, అరే భవిష్యత్తులో నేను మేబీ లెట్ అస్ అజ్యూమ్, ఓకేనా, ఒక అజంప్షన్ మాత్రమే. సో భవిష్యత్తులో నేను ఒక గోల్డ్ అనేది కొనుగోలు చేయాలనుకుంటున్నాను. మేబీ అంటే ఎగ్జాక్ట్ కాదమ్మా, నేను ఒక గ్రామ్ గోల్డ్ కొనుగోలు చేయాలనుకుంటున్నాను. సో నేను ఒక గ్రామ్ గోల్డ్ కావాలనుకుంటే మేబీ అరౌండ్ నేను అనుకోవడం ఒక 15,000 అనుకుందాం, లెట్ అస్ అజ్యూమ్. ఒక 15,000 రూపాయలు వచ్చేసి ఒక గ్రామ్ గోల్డ్ అని అనుకుందాం, లెట్ అస్ అజ్యూమ్ ఇప్పుడున్న కంటెస్ట్లో. సో 15,000 రూపాయలు అనేది నేను కొనుగోలు చేయాలి. సో నేనేం చేస్తున్నాను, 15,000 రూపాయలు అనేది నేను పొదుపు చేయాలి. సో నేను 15 నెలలు అంటే 1000 రూపాయలు ఇంటూ 15 మంత్స్ అనేది నేను పొదుపు చేశాను. చేసిన తర్వాత నాకు భవిష్యత్తులో ఒక 1.5 year తర్వాత ఆరు 15 నెలల తర్వాత నాకు ఒక గ్రామ్ గోల్డ్ కావాలని చెప్పేసి నేను షాప్కి వెళ్తే వాడేమంటాడు, బాబు అట్లా కాదు, గోల్డ్ విలువ పెరిగింది, బంగారపు విలువ అనేది పెరిగింది, 15,000 కాదు ఇప్పుడు 18,000కి చేరిందని చెప్పేసి అంటాం. అంటే ఒకవేళ ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు అనేది ఏర్పడితే, ద్రవ్యోల్బణం అనేది ఏదైతే ధరలు పెరగడం లాంటి పరిస్థితులు ఏర్పడితే, ఇన్ఫ్లేషన్ లాంటి టెండెన్సీస్ అనేది ఉంటాయి. అంటే గోల్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, అది వస్తువైనా ఉండొచ్చు, సరుకైనా ఉండొచ్చు, లేకపోతే సేవ అయినా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో నిరంతరంగా మార్కెట్లో ధరల యొక్క పెరుగుదల ప్రభావం అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో మనకి ప్రైస్ అనేది స్టేబుల్గా పెరుగుతాయి, దీన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. కంటిన్యూస్గా నిరంతరంగా సస్టైనబుల్గా ఈరోజు ఒక వస్తువు ధర అనేది భవిష్యత్తులో అది పెరిగే అవకాశం ఉంది. సో అలా మనకి ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఈ స్టోరేజ్ ఆఫ్ వాల్యూ అనేది అంతగా ప్రభావితం అనేది చూపని అంశం ఏదన్నా ఉందంటే ద్రవ్యోల్బణం. సో ద్రవ్యోల్బణ పరిస్థితిలో మనకి ఇదంతగా మనకి ఇది ఉండదన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి, అంత ప్రభావితం అనేది చూపించదు. ఓకేనా. సో లిమిటేషన్స్ ఏంటంటే దీనికి ఉన్న పరిమితులు, దిస్ ఫంక్షన్స్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ స్టెబిలిటీ. ధరలు అనేది స్థిరంగా ఉన్నాయంటే ఓకే, స్టోరేజ్ ఆఫ్ వాల్యూకి మనకి ప్రాముఖ్యత ఉంది. అదే మనకి ద్రవ్యం అనేది విపరీతంగా ఆ యొక్క ధరలు పెరిగితే మాత్రం ఓకేనా, ప్రైసెస్ అనేది విపరీతంగా ఆ యొక్క ఇదైతే మాత్రం ఖచ్చితంగా మనకి దానివల్ల మనకి నెగిటివ్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఇస్ హై మనీ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇది మనము ఇన్ఫ్లేషన్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా చెప్తానమ్మా. చెప్పిన తర్వాత మీకు రివిజన్ టైంలో మీకు బెటర్గా అర్థమవుతుంది. సో చెప్పే కదా, సో 15,000 విలువ కలిగిన ఆ యొక్క ఏదైతే ఉందో అది సడన్గా మనకి 18,000 రూపాయలు పెరిగిందంటే ఖచ్చితంగా ద్రవ్యం విలువ అనేది పడిపోయినట్టే. ద్రవ్యం తన యొక్క విలువ అనేది ఏదైతుందో, మనీ అనేది తన యొక్క వాల్యూ అనేది లాస్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనీ అనేది తన యొక్క వాల్యూ అనేది లాస్ అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సో ఇది దీనికి ఉన్న లిమిటేషన్స్. అదే ఒకవేళ బంగారం ధర తగ్గింది అనుకుందాం, 15,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకే తగ్గింది అనుకుందాం. మరి ద్రవ్యం విలువ తగ్గిందా, ద్రవ్యం విలువ పెరిగిందా? ద్రవ్యం విలువ పెరిగిందనమాట. సో అది 15,000 రూపాయలకి అప్పుడు మనకి ఎంత వస్తుంది, 1.5 గ్రామ్ అనేది వస్తుంది. సో ధరల యొక్క ప్రభావం అనే దాన్ని బట్టి ఈ స్టోరేజ్ ఆఫ్ వాల్యూ అనేది ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ప్రభావితం చెందుతుంది అనేది ఇది ఖచ్చితంగా అప్లికేటెడ్గా మనకు వచ్చే క్వశ్చన్ అమ్మ. ఇది ఎలా వస్తుందమ్మా, అప్లికేటెడ్గా వచ్చే క్వశ్చన్. ఓకేనమ్మా. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు కొంచెం జాగ్రత్తగా వహించి దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే చాలామంది మనకి మెటీరియల్స్లో కానీ టాప్ ఇన్స్టిట్యూషన్స్ మెటీరియల్స్లో కానీ ఇవన్నీ కూడా మనకు ఉండవు, ప్రాక్టికల్గా అప్లికేటెడ్గా ఉండవమ్మా. సో అందుకే మీరు కొంచెం దాన్ని చూసుకోండి. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్. వాయిదా పద్ధతిలో
చెల్లింపులు అనేది చేసుకునే ఆస్కారం అనేది మనకు ఉంది. సో దిస్ ఫంక్షన్స్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. అంతే కదా, ఇది అప్లికేటెడ్ క్వశ్చన్స్. మన ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క విత్త సంస్థలు అనేది ఏదైతుందో, బ్యాంకింగ్ సంస్థలు అనేది ఏదైతుందో వాటి యొక్క ఏర్పాటు గల కారణం ఏంటి, ద్రవ్యం యొక్క ఏ యొక్క లక్షణం అనేది వీటి యొక్క స్థాపనకి మనకి ఆజ్యం పోసింది లేదంటే ఆవిర్భావం అనేది పలికిందని అడిగితే మాత్రం ఏందమ్మా డెఫర్డ్ పేమెంట్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కానీ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా దేని ఆధారంగా, ఏ సూత్రం ఆధారంగా, ఏ ద్రవ్యం సూత్రం ఆధారంగా ఏర్పడ్డాయని అడుగుతాడమ్మా. ఆన్ వాట్ ప్రిన్సిపల్ బేస్ దీస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ హావ్ బీన్ ఆరిజినేటెడ్ అని చెప్పేసి వాడు అడగడం జరుగుతుంది. ఆన్ వాట్ బేసిస్, స్టోరేజ్ ఆఫ్ వాల్యూ ఆర్ డెఫర్డ్ పేమెంట్స్, డెఫర్డ్ పేమెంట్స్, ఓకేనా, వాయిదా పద్ధతిలో చెల్లింపులు. సో మనీ యూస్ టు సెటిల్ డెప్ట్స్ అండ్ దట్ ఆర్ పేడ్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో ఆ యొక్క రుణాలు అనేది ఏదైతుందో అప్పులు తీర్చడానికి ఈ యొక్క డెఫర్డ్ పేమెంట్స్ అనేది మనకి ఉపయోగపడుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫెసిలిటేట్స్ క్రెడిట్ అండ్ లెండింగ్. ఇది ఆ యొక్క రుణాలు అనేది జారీ చేయడము, రుణాలు అనేది సేకరణ చేయడం, ఓకేనా, దాన్ని ప్రోత్సహిస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టోరేజ్ ఆఫ్ వాల్యూ వేరు, ఈ స్టాండర్డ్ ఆఫ్ డెఫర్డ్ పేమెంట్స్ అనేది వేరు. ఇవన్నీ కూడా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది, అవి మన యొక్క భవిష్యత్తు అవసరాలకి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ లోన్ టేకెన్ టుడే క్యాన్ బి రీపేడ్ ఆఫ్టర్ 1 year in rupees. అంతే కదా, ఈరోజు నువ్వు ఒక 50 లక్షల రుణం తీసుకున్నా, 20 లక్షల రుణం తీసుకున్నా, 10 లక్షల రుణం తీసుకున్నా, 5 లక్షల రుణం తీసుకున్నా, నువ్వు వాయిదా పద్ధతిలో నువ్వు చెల్లించవచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అలా మనము ఆ యొక్క అప్పులు అనేది సెటిల్మెంట్ చేయొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ మనీ హ్యాస్ జనరల్ యాక్సెప్టబిలిటీ అండ్ రిటైన్ వాల్యూ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకేనా, సో భవిష్యత్తు కాలంలో తన యొక్క విలువ అనేది కోల్పోదు కాబట్టి ఈ యొక్క లక్షణం వల్ల మనకి ఇది పాసిబిలిటీస్ ఉందమ్మా. వాయిదా చెల్లింపుల యొక్క ప్రమాణం కింద ఇది పనికొస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ద్రవ్యానికి సంబంధించిన ద్వితీయ విధులు, 2 విధులు అయిపోయినాయి. ఇంకో 3వ విధి కూడా చెప్పుకుంటే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో బెటర్గా మనకు వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. 3వది వచ్చేసిందమ్మా ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. మనీ క్యాన్ బి ఈజీలీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 person టు అనదర్ పర్సన్ ఆర్ 1 person ఆర్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంతే కదా, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి ఈజీగా మనం బదిలీ అనేది చేయొచ్చు. ఇప్పుడు నా మనీ అనేది అయితే నీకు బదిలీ చేయొచ్చు, అండ్ నీకు సంబంధించిన బదిలీ అనేది వేరే ప్రాంతానికి బదిలీ చేయొచ్చు. సో హైదరాబాద్ ఉన్నది వేరే సిటీ నగరానికి బదిలీ చేయొచ్చు, వేరే సిటీ నుంచి ఇంకొక నగరానికి బదిలీ చేయొచ్చు, వేరే పర్సన్ కూడా బదిలీ చేయొచ్చు. ఈ రోజున్న మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడిగేది ఏదైతుందో ఈ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఈ చెక్కుకు సంబంధించిన ఎంకరేజ్మెంట్ అనేది ఏదైతుందో, ఓకేనా, ఏటీఎం కార్డులు కానీ, ఆర్టీజీఎస్ లాంటివి ఏదైతున్నాయో ఇవన్నీ కూడా మనీకి సంబంధించిన ఏ సూత్రం ఆధారంగా, ద్రవ్యానికి సంబంధించిన ఏ సూత్రం ఆధారంగా నిర్వహించబడతాయి అంటే ఏ సూత్రం ఆధారంగా, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ, విలువ బదిలీ ఆధారంగా. చూసారా, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఉంటాయమ్మా. సో వాడు అడిగే క్వశ్చన్ వచ్చేసి మనకి చాలా సింపుల్గానే ఉంటాయి, కానీ మనం క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నాం, ప్రాక్టికల్గా అప్లికేటెడ్గా మనము ఆ టైంలో ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనమ్మా, సో ఏది పడితే అది, ఏ కోర్సెస్ పడితే ఆ కోర్సెస్ అనేది మార్కెట్లో తీసుకోకుండా మీరు చూడండమ్మా. సో కొంచెం జాగ్రత్త వహించి కోర్సెస్ అనేది తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో దీనివల్ల మనకేంది, ఈ యొక్క వ్యాపారము వాణిజ్యం అనేది వివిధ ప్రాంతాల్లో ఏది ప్రోత్సహిస్తుందమ్మా, వ్యాపారాన్ని వాణిజ్యాన్ని ప్రోత్సహించే మనీ యొక్క లక్షణం ఏందని అడుగుతాడు. సో అర్థమవుతుంది అనుకుంటే కదా, వాట్ ఈస్ ద మెయిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ. ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, వ్యాపారం కానీ, హోల్సేల్ డీలర్స్ కానీ, లేకపోతే మనం చెప్పుకున్న రిటైల్ షాప్స్ కానీ, ఇలా మనీ బదిలీ అనేది ఇవన్నీ కూడా జరుగుతున్న సంగతి కొంచెం గుర్తుపెట్టి, ఈవెన్ ట్యాక్సెస్ కానీ, ఓకేనా, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అవన్నీ కూడా చూసుకుంటే ఫీజులు, పేమెంట్స్, రాయల్టీస్ అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ వాల్యూ అనేది ఏదైతుందో, ఓకేనమ్మా, ఆ యొక్క విలువ బదిలీ ఆధారంగా జరుగుతుంది. ఇట్ ప్రమోట్స్ క్యాపిటల్ మొబిలిటీ. ఓకేనా, ఆ యొక్క మూలధన చలనశీలత ఆర్ గమనశీలతని ప్రోత్సహిస్తుంది. మూలధనం అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ క్యాపిటల్ అనేది ఏదైతుందో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మూవ్ అయ్యే విధంగా, అంటే ఒక దగ్గర నుంచి సేవింగ్స్ ఎక్కువ ఉంటే వేరే ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే మనకి పొదుపు అనేది ఒక దగ్గర ఉంటుంది, పెట్టుబడి అనేది ఇంకొక దగ్గర ఉండే అవకాశం అనేది ఉంది కాబట్టి. ఓకేనమ్మా, సో అండ్ మనీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విధి ఏంటంటే లిక్విడిటీ. హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ ఏందో తెలుసా, మనీ. సెకండ్ హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిక్విడిటీ ఏందో తెలుసా, బంగారం. సో గవర్నమెంట్ బాండ్స్ అనేది ఏదైతుందో, అంటే ఈజీగా మనం మనీని కన్వర్ట్ చేసుకోవచ్చు, ఈజీగా మనము వస్తు సేవల్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు ద్రవ్యంతో. చెక్కు అనేది కూడా చూసుకుంటే హయ్యెస్ట్ లిక్విడిటీ అనేది మనకు ఉంటుంది. డీడీ అనేది కూడా మనం చూసుకుంటే హయ్యెస్ట్ లిక్విడిటీ అనేది ఉంటుంది. దీన్ని మనం బ్యాంక్ మనీ అని కూడా మనం చెప్పడం జరుగుతుందమ్మా. క్రెడిట్ కార్డ్స్ అనేది ఏదైతుందో, డెబిట్ కార్డ్స్ అనేది ఏదైతుందో హయ్యెస్ట్ లిక్విడిటీ. క్యాష్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిక్విడిటీ. సో అలా అత్యధిక ద్రవ్యత్వం కలిగింది. మనీ ఈజ్ హైలీ లిక్విడ్. అంటే ఒక్కోసారి అడుగుతుంటారు అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం అనేది. లీస్ట్ లిక్విడిటీ ఏందో తెలుసా, ల్యాండ్, ప్రాపర్టీ, అసెట్. భూమి అమ్మాలంటే నువ్వు ఈజీగా సులభంగా అమ్మొచ్చా, కొన్ని రోజుల సమయం పడుతుంది, కొన్ని నెలల సమయం పడుతుంది. సో అది అంత ఈజీగా లిక్విడిటీ అనేది మనకి క్యారీ చేయదు.
సో కానీ బంగారం కానీ లేకపోతే క్యాష్ కానీ ఈజీగా మనకి యాక్సెప్టబుల్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో మనీ ఈజ్ హైలీ లిక్విడిటీ, మీనింగ్ క్యాన్ బి ఈజీలీ క్యారీడ్, స్టోర్డ్ అండ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ యూనిట్స్. అంతే కదా. సో దాన్ని ఈజీగా మనం క్యారీ చేయొచ్చు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి రవాణా చేయొచ్చు, నిల్వ చేయొచ్చు, అండ్ వాటిని ఈజీగా డివైడ్ చేయొచ్చు, విభజన కూడా చేయొచ్చు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో డివిజిబిలిటీ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. విభజన అనేది ఉంటుంది, యూనిఫార్మిటీ అనేది మనకు ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్గా అది బిహేవ్ చేస్తుంది, మనీ అనేది కూడా యూనిఫామ్గా మనకి బిహేవ్ చేస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా. సో ఇది దీనికి సంబంధించిన మనీకి సంబంధించిన ముఖ్యమైన ఫంక్షన్స్ అమ్మ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పక్కాగా మనకి ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది, కొంచెం చూసుకోండి. ద్రవ్యానికి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది, అండ్ మనీకి సంబంధించిన ఆ యొక్క ఫంక్షన్స్ అనేది ఏదైతుందో, ఆ యొక్క ప్రాథమిక విధులు అనేది ఏదైతుందో అవన్నీ కూడా అయిపోయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది టైప్స్ ఆఫ్ మనీ అమ్మ. సో టైప్స్ ఆఫ్ మనీ అంటే ముందుగా మనము వీటికంటే ముందు ఈ టైప్స్ ఆఫ్ మనీ అనేది మనం డిస్కస్ చేసి తర్వాత మనీ మెజర్స్ ఆఫ్ మనీ M0, M1, M2 అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో దట్ ఈజీగా మనకి అర్థమవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క సెషన్ అనేది మీరు పూర్తి స్థాయిలో విన్నారు కాబట్టి సో నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చానమ్మా. సో ఎవరైనా సరే మాకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్కి ఎకానమీ మాడ్యూల్ కావాలి సార్, ఎక్స్పర్టైజ్ మాడ్యూల్ అనేది మనకి కావాలి. ఓకేనా. మాకు మెంటర్షిప్ అనేది మనకి కావాలి, టెస్ట్ సిరీస్ అనేది కావాలి, వీడియో క్లాసెస్ కావాలి. సో 5000 MCQs విత్ టెస్ట్ సిరీస్ అనేది కూడా నేను స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో దాదాపు మనకి ఇక్కడ చూసుకుంటే ప్రణాళికలకి సంబంధించిన టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది, నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది, వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలా దాదాపు 5000 MCQs అనేది ఏదైతుందో ఓకేనమ్మా, ఎకానమీకి సంబంధించిన MCQs అనేది ఏదైతుందో టెస్ట్లు ప్లస్ వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా. సో ఇంకా మోర్ టు కమ్, ఇంకా 2 చాప్టర్స్ అయ్యాయి. సో అలా దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా మనకి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇగో జాతీయ ఆదాయానికి సంబంధించింది కనిపిస్తుంది కదా, అండ్ TGPSC, APPSCకి సంబంధించిన వీడియో క్లాసెస్ ఏదైతే గ్రూప్ 2 ఇంట్రడక్షన్ కానీ, ప్లానింగ్, IPR, LPG, ప్యాటర్న్స్, డిస్ఇన్వెస్ట్మెంట్స్, గ్లోబలైజేషన్, FDIF అన్నీ కూడా, ఈవెన్ పబ్లిక్ ఫైనాన్స్, ఇప్పుడు మనీ. సో మనీ రిలేటెడ్ కూడా మనకి టాపిక్స్ అనేవి జరుగుతున్నాయి. మ్యాక్సిమం ఒక 2 monthsలో ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకి ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 60 to 70% అనేది ఫినిష్ అవ్వడం జరిగింది. ఈవెన్ తెలంగాణ వాళ్ళకు కూడా మనకి ఫినిష్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీకు వీటికి సంబంధించిన ఆ యొక్క కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదంటే ఆశావాహి యాప్, లేదంటే ప్లీజ్ డూ ఫాలో వెంకటేష్ పారు మంచాల యూట్యూబ్ ఛానల్. మీకు వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనమ్మా. సో ఇక్కడితోని ఈ యొక్క సెషన్ అనేది కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.